జై హనుమాన్. ఇవాళ డే 23. హెల్త్ అయితే సెట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిపోయి నిమ్మరసం అయితే తాగేసిన. రెడీ అయిపోయి ఇంటి దగ్గరనే వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దాకా వాకింగ్ చేసి ఉంటా. 30 పుషప్ చేసుకుని ఒక 20 అయితే పుల్అప్స్ అయితే కంప్లీట్ చేసిన. రాగి సావ తాగేసి డెంటల్ హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయినా. ఇన్ని రోజులు బండి తీరే కాబట్టి దాని మీద ఫుల్ డస్ట్ అయితే ఫామ్ అయింది. మంచిగా క్లీన్ చేసుకొని నా ఒంటరి ప్రయాణాన్ని అయితే కొనసాగించేసా. మనం ఎలాగో టైంకి రీచ్ అవుతాం, డాక్టర్ రీచ్ కాలేదు కాబట్టి ఆయన వచ్చేలోపు అలా పుస్తకాన్ని కాదు పేపర్ చదివేశా. మొన్న నాటిన విత్తనాలకి ఈవినింగ్ అలా కొద్దిగా నీళ్లు చల్లిన. ఈవినింగ్ కూడా అలా కొద్దిగా వాకింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి యోగా అయితే చేసుకున్నా. మనసు కుదరలేదు. నాకెందుకో మెదడంతా మొద్దు బారిపోయినట్టుంది. కూర్చున్న చోటు నుండి లేచే శక్తి కూడా లేదనిపించింది. కొన్నిసార్లు కొన్ని విషయాలు, కొన్ని జ్ఞాపకాలు మర్చిపోదామనుకుంటాం. మర్చిపోయాం అని అనేసుకుంటాం. జీవితం అంటేనే జ్ఞాపకాలు. ప్రతి జ్ఞాపకం ఎవరితో ఒకరితో ముడిపడి ఉంటుంది. ఆ ముడి ఎంత దృఢంగా ఉంటే ఆ జ్ఞాపకాలు అంత భారంగా ఉంటాయి. ఆ రోజు 15 సంవత్సరాల క్రితం నేను కన్న కలలు కళ్ళ ముందు కదిలాయి. ఏ పని చేస్తున్న జ్ఞాపకాలే. నేను వదిలేసుకున్న నా జీవితం.